చవితి స్టార్ట్ అయిపోతుంది, నువ్వేంచో టాబ్లెట్లు వేస్తావు. నేను పుట్టిన కాడి నుంచి ఎప్పుడు కూడా ఇప్పటి వరకు అలా రాలేదు. ఒక రైతు బిడ్డ కొడుకువేనా నువ్వు? ములంకాయల కోసం వినాయక చవితి స్టార్ట్ అయిపోతుంది, నువ్వేంచో టాబ్లెట్లు వేస్తావు. వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది, కాకపోతే టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చింది ఈ సంవత్సరం. కొంచెం 1 వీక్ నుంచి చెప్తున్నాను కదా ఒంట్లో బాగాలేదని, అప్పటి నుంచి అలాగే కంటిన్యూ అయిందండి. కానీ ఎక్కడ ఏది తగ్గకుండా మన పని మనం చేసుకొని వెళ్ళిపోతున్నాం. టాబ్లెట్లు వేసుకొనైనా అంటే బాడీలో ఏమంటారు ఏదో చెప్పారులేంటే దానివల్ల ర్యాషెస్ వస్తున్నాయి అనమాట. ఫుడ్ అంతా చాలా అంటే చాలా లిమిట్లో ఉంది. ఇప్పుడు నాకు తెలిసి నేను పుట్టిన కాడి నుంచి ఎప్పుడు కూడా ఇప్పటి వరకు అలా రాలేదు. బాడీలో హీట్ ఎక్కువ అవడం వల్ల అలా అయిందని చెప్పారు. బట్ దానికి తోడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే పవర్ డోస్ ఎక్కువ ఉన్న టాబ్లెట్ ఇచ్చారు. 1 సెకండ్. డోస్ ఎక్కువ ఉన్న టాబ్లెట్ ఇవ్వడం వల్ల మొన్న నైట్ ఫీవర్, వామిటింగ్స్ అన్నీ అయిపోయాయి. డయేరియాతో సహా అన్నీ వచ్చేసినాయి అన్నమాట 2 days బ్యాక్. చాలా దారుణం. మొన్న సండే అయితే అసలు లేవలేకపోయాను. కానీ మళ్ళీ మా ఫ్యామిలీ డాక్టర్ చేయి పడిన తర్వాత మళ్ళీ లేచి నిల్చుండిపోయాను అనమాట. ఆ రోజు హాస్పిటల్లో కూడా నా ఫాలోవర్స్ కలిశారు. అండ్ ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాను అనమాట. కాకపోతే ఇల్లు చాలా చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే 2 రోజులు బట్టి ఏ పని చేయలేదు, అలా పట్టించుకోకుండా కొంచెం రెస్ట్ తీసుకుంటే బేగా సెట్ అయిపోవచ్చు అని చెప్పేసి మొత్తం పనులన్నీ చేసేసుకుంటాను. వచ్చి ఇప్పుడు బయటకు వెళ్ళాలి. తెల్లవారి విఘ్నేశ్వరుని పంచాను. ఎంత బాగా అయ్యిందో తెలుసా. ఫస్ట్ నా ఫాలోవర్ కనుక్కున్నాను. అలాగే తను వెయిట్ చేసింది పోలమ్మ గుడిలో, కరికి చెట్టు పోలమ్మ గుడిలో. ఆవిడ వచ్చారు. ఫస్ట్ గణపతిని పట్టుకెళ్లారు. దగ్గర 50 బొమ్మల పైన అక్కడే ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత పంతులు గారు పిలిచి గర్భగుడి దర్శనం చేయించారు. ఎంత బాగుందో తెలుసు, అసలు మాటలు రాలేదు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ గణపతిని తీసుకెళ్ళి అక్కడ ఇద్దాము చేయిద్దాం అని థాట్ కూడా మొత్తం పంచుదామని అనుకున్నాను. కానీ అలా పంచుతుంటే పంతులు గారు వచ్చి అమ్మ రామ్మ అని చెప్పి గర్భగుడిలోకి తీసుకెళ్లి 2 గణపతిని తీసుకెళ్లి వాళ్ళిద్దరు పంతులకి తీసుకొని అక్కడ పెట్టించి పూజ అయితే చేసి గోత్రనామాలతో మళ్ళీ అర్చన చేసి చాలా బాగా చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అనిపించింది ఏంటి అసలు నా గుడికి వచ్చి గణపతిని నాకు ఇవ్వకుండా నువ్వు ఎలా పంచుతావు అనిపించినట్టు అనిపించింది అనమాట. తెల్లవారి నుంచి ఇదేం వర్షారా బాబు, ఇంకా ఎక్కువే పడింది. అసలు ఖాళీ లేదు. ఫుల్ అంటే ఫుల్ వాన. అదే మాల్లో కొంచెం తడిచి తడవలేనట్టు కూర్చోలేనట్టు కార్లో అనమాట. అలాగే పంచాం. ఇంకా అయితే ఇంకా 17 పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు అలా వెళ్తున్నాం. పిల్లలకి 3:30 వరకేనంట స్కూల్. వాళ్ళు తీసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తయ్యకి ఒక బొమ్మ ఇచ్చేసి మా చేతుల ద్వారా అక్కడ అరటి చెట్లు అవి ఉంటాయి, మామిడి కొమ్మలు గట్టి తెచ్చేసుకుందాం, వెళ్ళిపోదాం. ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైతే వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడు నా గణేష్ చతుర్థికి షాపింగ్ కూడా చేసేస్తున్నాను అనమాట. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. 5 నుంచి స్టార్ట్ అయింది నాన్న. ఇన్కేస్ మేము అక్కడికి వెళ్ళా సరే వెళ్ళకపోయినా 500 పెట్రోల్ కట్టాం కదా నాన్న. వెళ్ళకపోతే 500 సామాన్లు రావా చెప్పు. కానీ అమ్మాను అనట్లే. వీడికి అంత సీన్ లేదు. నేను వెళ్ళమంటేనే వెళ్తాడు. పచ్చగా ఉంది. ఎందుకు ఆకలి ఎందుకు? రేపు తులసి కొమ్మలతో తులసి కొమ్మలతో చెయ్యాలా? ఒక్కరోజు సంవత్సరం మొత్తం రేపు ఒక్కరోజు మొత్తంగా చేయకూడదు. ఏం తేవాలి చెప్తాను పోయి. నువ్వు వదిలే అమ్మా, నువ్వు మొక్క తీసేస్తావా అమ్మా? ఏ మొక్క ఇవన్నీ కావాలో టికెట్ లాగేయచ్చు కదా. కదా. ఎన్ని 108 కావాలా ఏంటి? ఎన్నేం పర్లేదా? మెడ మీద బట్టలు ఆరేస్తూ చాలా ఎక్కువగా వస్తాయి. వీడియో ఎవరు తెస్తాడు? పర్లేదా? కట్ చేసేస్తుండ్రు. అంత ఖర్చు చేస్తున్నాను, రోజుకి ఎంత పెడతానో తెలియదు. అవునా?
వెంకన్న బాబుకి పెట్టు. 7 వారాల రథంకి ప్రతి శుక్రవారం వచ్చి ఇక్కడ కోసుకొని వెళ్ళిపోతానని చెప్తున్నాను. అప్ అండ్ డౌన్ 500 ఛార్జ్ మీకు. అంటే ఫ్రెష్ గా ఉంటాయి కదా, ఇంత ఫ్రెష్ దొరుకుతాయా ఇంటి దగ్గర? చెప్పు దొరుకుతాయా? వాళ్ళు అక్కడ పోద్దాం. చాలా సరిపోతాయి అక్కడ. చాలా వేసేసా బాగుంటాయి కదా. సర్లే మొక్క తీసుకుంటాం కదా. ఒక చాలా మొక్క ఒక చాలా కొంచెం పెద్దది. కింద మట్టి ఎక్కువ ఉంటే ఇలాగా కింద బేస్ కరెక్ట్ ఉంది. అది తీద్దామా? ఈరోజు మంగళవారం తీసుకెళ్ళొచ్చా? మంగళవారం మరి బొమ్మలు పంచామా? బొమ్మలు పంచకూడదు. రేపే కదా పండగ. మరి రేపు కదా పండుగ. చెయ్యు ఇలా చెప్పి మొక్క తీస్తున్నామా? మట్టితో పాటు లాగితే పడిపోయింది. వచ్చింది. ఎండలు పెడతాం కవరా? ఆ కవర్ ఇచ్చే. కవర్ వద్దులే. గన్నేరు పూలు. ఆ పువ్వులు వాసన చూసి పోయారు. ఫోన్ మాట్లాడుకుని నోట్లు పెట్టుకుని నవలి అలా పువ్వులు చూపించు. నందివర్ధన చెట్టు. అలా మట్టి పెట్టాలి. మట్టి పెడుతున్నాం. గిఫ్ట్స్ ఇలా మట్టి పెట్టిన తర్వాత నోర్ముయి చాలే. మెల్మట్టి తీసి అది పట్టు. మీద బట్టలు ఇస్తాం. చాలా మొక్కలు సరిపోతుంది. ఓన్లీ అవి నిద్రపోయింది మొక్క, అందుకోసమని. ఇందా రేపు డ్యూటీ ఉందా నాన్న? రేపు డ్యూటీ ఉందా? మై తెలుసమ్మా. నెక్స్ట్ అంతేనా? మా శివారు ఫస్ట్ టైం తెంపుతున్నాడు, ఎప్పుడు తెంపడు కదా. ఒక రైతు బిడ్డ కొడుకువేనా నువ్వు? రైతు పెట్ట నేర్చుకోవాలయ్యా, మొక్కలు తెంపడం రాదు. నెక్స్ట్ ముల్లంకాడలు. ఇక్కడ ముల్లంకాడలు చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు ముల్లంకాడలు వీడియో తీసిన పెట్టడం కాదు, ఈసారి అని పెట్టాలి పక్క. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. అటున్నాయి కదా అత్త, ఇంకా అటువైపు వచ్చి తీసుకెళ్ళిపోతారేమో. అలా అడిగితే ఇచ్చేస్తాను కదా అలాగా. ఎవరికి బయట వాళ్ళకా? అవును తెస్తా అన్నావు, ఆంటీ దగ్గర పెట్టమన్నా. ఏంటి ఎంత ఉంటుందా? ఎంత ఉండదు, ఎంత ఉండదు. ఇందులో సగం ఎగ్జాక్ట్ గా. గజిబిజి మొక్కలు. ఫోజీ అంటారు అన్ని తెంపడం కాదు, పైన పైన పోతాయేమో కదా.
ఆల్మోస్ట్ 12 o'clock. ఏం చేస్తున్నావు? వాళ్ళు అయ్యింది, ఇంకా పని అవ్వలే. ఇంకా నార్మల్ కూడా ఇప్పుడే బొట్లు పెట్టేసి తులసమ్మ కూడా రాసి ఉంచేస్తాను. మరి ఏం చేయలేము, ఇప్పుడు చేసుకుంటే కానీ తెల్లవారికి పని అవ్వదు. హౌస్ అంతా క్లీనా? మొత్తం క్లీన్ అయినా ఇప్పుడు మొదలెడితే ఇప్పుడు అయ్యింది మొత్తం పని. ఇక్కడ పెట్టేశాను మొత్తం అంతా. పత్తిది ఏమంటారు అరటి చెట్లు ఈ సైడ్ ను పెట్టుకున్నాను అనమాట. తెల్లవారు అలా పెట్టుకోవడం బాగుంటుందని, కొంచెం ఇల్లంతా నీట్ గా పెట్టుకుంటే ఇంకా క్లీన్ గా నీట్ గా కనబడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం పనంతా అవుతుందని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి స్లీప్. మా ఇంటి దగ్గర అయితే వాన అస్సలు ఆగట్లేదు, ఏంటో అలా పడుతూనే ఉంది కంటిన్యూస్గా. ఇప్పుడు కూడా పడుతూనే ఉంది. మా ఇంటి దగ్గర బొమ్మ కూడా రాలే, రేపు వస్తుందేమో. మరి పని అయితే ఇంకా ఉంది, పని అయిపోయాక మళ్ళీ కలుసుకున్నాం.